బ్లాక్ బస్టర్ ట్రైన్ జర్నీ అనంతపురం నుండి మొదలు పెట్టబోతున్నాం. అటుపక్క కూడా కాసేరు స్టార్టింగ్ లోనే 50 రూపాయలతో మనం అనంతపురం నుండి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ వరకు కుర్రోడు ఏంటి సాహసాలు చేస్తున్నాడు. హలో ధర్మవరం జంక్షన్, అదిగా చూసారా మన బండి గురించి వందే భారత్ వెయిటింగ్. జై బాలయ్య. హలో అనంతపురం, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే అనంతపురం నుండి బెంగళూరు వరకు ఒక బ్లాక్ బస్టర్ ట్రైన్ లో అయితే జర్నీ చేయబోతున్నాం. అదే అనంతపురం బెంగళూరు మెము ట్రైన్ జర్నీ. అనంతపురం రైల్వే స్టేషన్ బయట అయితే అవుట్లుక్ అయితే ఎలా ఉంది అండ్ రైల్వే స్టేషన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ రోజు ట్రైన్ జర్నీ అలా ఎలా ఉండదు, చాలా మ్యాటర్ ఉన్న ట్రైన్, చాలా స్టఫ్ ఉన్న ట్రైన్. బ్లాక్ బస్టర్ ట్రైన్ జర్నీ అనంతపురం నుండి మొదలు పెట్టబోతున్నాం. అనంతపురం రైల్వే స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ బోర్డు అయితే ఎలా ఉంది, ఇక్కడైతే మన ట్రైన్ డిస్ప్లే చేశారు. అనంతపురం బెంగళూరు మెము 2:10కి ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే ఇచ్చారు. నేనైతే అనంతపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి అయితే ఎంటర్ అవుతున్నాను. ఇక్కడైతే మన టికెట్ అయితే తీసుకోవాలి. అనంతపురం రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లుక్ అయితే ఎలా ఉందన్నమాట. టోటల్ గా అనంతపురం రైల్వే స్టేషన్ కి 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అనంతపురం స్టేషన్ కూడా వచ్చేసి ATP. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 1:23 అయితే అయ్యింది. అనంతపురం రైల్వే స్టేషన్ అనేది గుంతకల్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ లో అయితే వస్తుంది. నేనైతే అనంతపురం రైల్వే స్టేషన్ ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోతున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి. ఎందుకంటే ఈ ట్రైన్ కి ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ. చూపిస్తే నాకండి కథనం అంతా వేరేగా ఉంటది. అనంతపురం రైల్వే స్టేషన్ నుండి మనకైతే ఇలా స్ట్రైట్ గా వెళ్ళాం అనుకోండి, కాలూరు జంక్షన్ అలాగే గుంతకల్ జంక్షన్ ఇలా వస్తుంది అనమాట. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళాం అనుకోండి, ధర్మవరం జంక్షన్ మీదుగా బెంగళూరు అయితే వెళ్ళిపోవచ్చు. ఏదో బండి దూసుకుంటూ వచ్చేస్తుందండి, స్కిప్ చేసుకుంటూ అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. చూస్తున్నారా ప్రయాణికులు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మన ట్రైన్ గురించి. ఈ పాటికి మన ట్రైన్ అనంతపురం రైల్వే స్టేషన్ కి వచ్చేయాలి. కొంచెం డిలేలో ఉందన్నమాట. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది మన ట్రైన్ వచ్చేస్తుంది. అది కనబడుతుంది కదా, అటుపక్క కూడా కాసేరు చూసారా. రిలీజ్ అయిన సినిమాకి ఫ్యాన్స్ ఉంటారమ్మా, కానీ రిలీజ్ అయిన సినిమాకి ఫ్యాన్స్ ఉండడం గొప్ప. చూసారా ట్రైన్ వచ్చిందో లేదో, మొత్తం ఫుల్ హౌస్ఫుల్ గా మారిపోయింది అనంతపురం రైల్వే స్టేషన్ లోనే. యాక్చువల్ గా అయితే మన ట్రైన్ వచ్చేసి 1:55 రావాలి, వచ్చి 2:10 స్టార్ట్ అవ్వాలి. బట్ ఈ రోజు కొంచెం లేట్ అయింది ట్రైన్ రావడం. అనంతపురం రైల్వే స్టేషన్ నుండి మన ట్రైన్ కేవలం 10 నిమిషాలు మాత్రమే స్టాప్. మన మెము ట్రైన్ ఇంజిన్ వ్యూ అయితే ఎలా ఉందన్నమాట. అక్కడ బోర్డు గమనించారా, ఈ రోజు మనం బెంగళూరు అయితే వెళ్ళిపోదాం పదండి ఈ మెము ట్రైన్ లో. 2:34 మనమైతే స్టార్ట్ అయిపోయాం అనంతపురం రైల్వే స్టేషన్ నుండి. అటుపక్క గూడ్స్ ట్రైన్ వస్తుందండి. బాయ్ బాయ్ అనంతపురం. అండ్ మన వీడియోని అనంతపురం నుండి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేసేయండి. ట్రైన్ నెంబర్ 66560 అనంతపురం నుండి బెంగళూరు వరకు మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రూట్ లో నేను చేసిన మెము ట్రైన్స్ అన్ని కూడా ట్రైన్ హార్న్స్ అనేవి చాలా తక్కువ కొట్టేవారు. బట్ మన ట్రైన్ అనేది ఎక్కడ తగ్గడం లేదండి, హార్న్ మోగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం ఎంటర్ అయిపోతున్నాం మన జర్నీలో. అండ్ మన ట్రైన్ కి ఫస్ట్ స్టాప్ అయిన ప్రసన్నాయనపల్లి. వెల్కమ్ టు ప్రసన్నాయనపల్లి. ఇది మన ట్రైన్ కి ఫస్ట్ స్టాప్. అనంతపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత అనంతపురం నుండి ప్రసన్నాయనపల్లికి రైల్వే రూట్ ద్వారా 3 కిలోమీటర్లు మాత్రమే దూరం. ప్రసన్నాయనపల్లి నుంచి క్రౌడ్ పుల్లింగ్ అయితే ఈ మాత్రం ఉంది. ప్రసన్నాయనపల్లి నుండి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. దుమ్ము రేక్కుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రూట్ ఏదైతే ఉందో అనంతపురం నుండి ధర్మవరం వరకు కూడా ఈ ట్రాక్ పెర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్లు నాన్ స్టాప్ కి వెళ్ళొచ్చు. బట్ మనది ఐసీఎఫ్ బ్రేక్ కదా, 110 నుంచి ఎక్కువ వెళ్ళకూడదు. తొల్లగొట్టి దూపమేస్తున్నారు బాబు స్టార్టింగ్ లోనే. మన ట్రైన్ అయితే ఇంకొక స్టాప్ కి వచ్చేసింది. వెల్కమ్ టు జంగాలపల్లె. రైల్వే స్టేషన్ లో చూడండి పాత పడిపోయిన డీజిల్ లోకోమోటివ్స్. జంగాలపల్లిలో క్రౌడ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మన ట్రైన్ కి. ఖాళీగా ఉందండి సీట్లు, కంగారు పడకలే, జాగ్రత్తగా ఎక్కండి.
ఇప్పుడు మన ట్రైన్ టికెట్ గురించి అయితే మీకు వివరిస్తాను. 50 రూపాయలతో మనం అనంతపురం నుండి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ వరకు ప్రయాణం చేస్తాం. అండ్ టోటల్ గా 235 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ లో మనం కవర్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, కేవలం 50 రూపాయలతోనే మనం అనంతపురం నుండి బెంగళూరు సిటీ వరకు ఈ ట్రైన్ లో మనం చేరుకోవచ్చు. మన ట్రైన్ రూట్ వచ్చేసి ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా హిందూపూర్ నుండి యలహంక జంక్షన్ మీదుగా బెంగళూరు కాంట్ నుంచి మనం అయితే కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి అయితే చేరుకుంటాం. స్టార్ట్ అయిపోయాం మనం. ట్రైన్ లోపల ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది, సీట్స్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాయి. చాలా మేము ట్రైన్ లో ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఈ మధ్య ఉండట్లేదు. బట్ లక్కీగా ఈ ట్రైన్ లో అయితే ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. కొన్ని ట్రైన్ లో ఉన్నా వర్క్ అవ్వవు, బట్ ఈ ట్రైన్ లో ఉన్నా వర్క్ అవుతున్నాయి. అలా నేను ఛార్జింగ్ సాకెట్ల గురించి చెప్పాను లేదో, ట్రైన్ లో లైట్లు ఫ్యాన్లు అన్ని వెలిగేస్తున్నాయి ఇప్పుడే. చిక్చర్ల రైల్వే స్టేషన్ చేరుకున్నాక మన ట్రైన్ డిలే వచ్చేసి 20 నిమిషాల డిలేలో నడుస్తుంది అనమాట. అసలు మన ట్రైన్ పొడవు చూడండి ఎంత పెద్దగా ఉందో, అటు నుంచి ఇక్కడ దాకా. ఆ మాత్రం ఉండాలండి, ఎందుకంటే ఈ ట్రైన్ కి చాలా గిరాకీ ఉందన్నమాట. ఎందుకంటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులందరూ కూడా ఈ ట్రైన్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. చిక్చర్ల నుండి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయాం. చాలా అంటే చాలా మేజర్ స్టాప్స్ అండి ఈ ట్రైన్కి ఉన్నవి. కుర్రోడు ఏంటి సాహసాలు చేస్తున్నాడు. అవసరమా? మన జర్నీలో జంక్షన్ రైల్వే స్టేషన్ అయిన ధర్మవరం జంక్షన్ కి అయితే చేరుకుంటున్నాము. అనంతపూర్ దాటిన తర్వాత మనకి ఫస్ట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. హలో ధర్మవరం జంక్షన్ వచ్చేసామండి. మీ ధర్మవరం వచ్చేసాం. అమ్మమ్మమ్మమ్మమ్మ, ధర్మవరం జంక్షన్ నుండి చూడండి క్రౌడ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మన ట్రైన్ గురించి. మూడు గంటల 21 నిమిషానికి అయితే మనం అయితే ధర్మవరం జంక్షన్ కి చేరుకున్నాం. ధర్మవరం జంక్షన్ నుండి మన ట్రైన్ కి 5 నిమిషాలు మాత్రమే స్టాప్ ఇక్కడ. ఈ ధర్మవరం జంక్షన్ నుండి 3 రూట్స్ కి అయితే డివైడ్ అవుతాయండి రైల్వే ట్రాక్స్. ఒక లైన్ ఏంటంటే తిరుపతి జోలార్పేట్ మీదుగా ఒక లైన్ డివైడ్ అవుతుంది. అండ్ రెండవది వచ్చేసి మనం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వెళ్ళాలనుకుంటే ధర్మవరం జంక్షన్ నుండి ఇంకొక లైన్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఈ సత్యసాయి ప్రశాంతి నిలయం వెళ్లకుండా ఈ లైన్ అంతా బైపాస్ చేసి డైరెక్ట్ పెనుకొండ జంక్షన్ కి వెళ్ళిపోవాలనుకుంటే ఒక బైపాస్ లైన్ అయితే ఉంటుందండి. బట్ ఈ రోజు మన ట్రైన్ వచ్చేసి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వెళ్ళాలి కాబట్టి మెయిన్ లూప్ లైన్ లో నుంచి అయితే వెళ్తుంది అనమాట. ఆఫ్టర్ పెనుకొండ జంక్షన్ తర్వాత మెయిన్ ట్రాక్ అయితే ఎక్కుతుంది. ధర్మవరానికి ఫేమస్, లేడీస్ కి ఎంతో ఇష్టమైన పట్టు చీరలు, ధర్మవరం పట్టు చీరలు. మన ట్రైన్కి అయితే ధర్మవరం జంక్షన్ నుండి సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం పదండి. అటు సైడ్ చూసారా కార్లు బైకులు అన్ని దానితోనే ట్రావెల్ అవుతూ ఉంటాయి. మనం అయితే ఇప్పటి వరకు సౌత్ సెంట్రల్ రైల్వేలో అయితే ప్రయాణించాం కదా, ఇప్పుడు SWR సౌత్ వెస్టర్న్ రైల్వే మీదుగా అప్పుడు మనం ప్రయాణిస్తాం అనమాట. డైవర్ట్ అయిపోయాం మనమైతే లూప్ లైన్ లోకి డైవర్ట్ అయిపోయాం. అటుపక్క ట్రాక్ కనబడుతుంది కదా, అది బైపాస్ ట్రాక్. సౌత్ వెస్టర్న్ రైల్వేలోకి ఎంటర్ అయిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ అయితే ఎలా ఉంది. లైక్ స్టార్టింగ్ నింటే బాదుడు మామూలుగా లేదు. ఇప్పుడు 95 లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన ట్రైన్. ల్యాండ్స్కేప్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను గత 2 రోజుల నుంచి కూడా ఈ లైన్ లో తిరుగుతున్నానండి, గుంతకల్ డివిజన్ లైన్ లో. నంద్యాల, కర్నూలు, డోన్ నుంచి ఇప్పుడు ధర్మవరం ఈ మీదగా వస్తుంటే ల్యాండ్స్కేప్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయండి. ధర్మవరం జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ కి వచ్చేసి బసింపల్లిలో స్టాప్ ఉంది. బాసింపల్లిలోకి రోడ్ అయితే దిగారు గట్టిగా. మనం ధర్మవరం జంక్షన్ నుంచి దాటిన తర్వాత బాసింపల్లికి వచ్చేసాం కదా. ఈ లైన్ అంతా కూడా సింగిల్ ఎలక్ట్రికల్ లైన్ అండి. స్టేషన్ లో వచ్చినప్పుడు మాత్రమే డబుల్ లైన్స్ అవుతాయి. సిగ్నల్ వచ్చేసింది బాసింపల్లి నుండి. కొత్త చెరువు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ రూట్ లో మనకి టనల్స్ కూడా ఉంటాయి. అదిగా ఈ రూట్ లో టనల్ జర్నీ ఎంటర్ అవుతుంది మన ట్రైన్ టనల్ లోకి.
టన్నల్ దాటిన వెంటనే మనమైతే ఎంటర్ అయిపోతున్నాం పుట్టపర్తి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ కి. వచ్చి రాగానే ఒకేసారి నేను షాక్ తిన్నానండి. ఎందుకంటే ఇలాంటి క్రౌడ్ కాదండి, ఇక్కడ నుంచి ఫుల్ అయ్యేది. మన ట్రైన్ కి టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 4 గంటల 4 నిమిషాలు అయితే అయింది. మన ట్రైన్ డిలే వచ్చేసి కేవలం 22 నిమిషాలు మాత్రమే. ఇటుపక్క జనాలు అందరూ చూసారా ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కూడా కొండవీడు ఎక్స్ప్రెస్ కి, అలాగే కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్ టెర్మినస్ కోయంబత్తూర్ కి వెయిటింగ్ అనమాట. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ప్లాట్ఫామ్ నంబర్ అదిగోండి, అదే కొండవీడు ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్ నుండి మచిలీపట్నం వరకు. అలా కొండవీడు ఎక్స్ప్రెస్ వచ్చిందో లేదో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుండి. కానీ చూడండి అసలు కొండవీడు ఎక్స్ప్రెస్ కి ఎంత మంది ప్యాసింజర్లా, చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది ఆ ట్రైన్ కి. ఈ ట్రైన్ ఏంటో తెలుసా, హిందూపూర్ నుండి మచిలీపట్నం వరకు. 2 వెనకాల వెళ్తున్నాయి. ఫస్ట్ కొండవీడు ఉంది, అది కూడా మచిలీపట్నం వెళ్తుంది. ఇది కూడా హిందూపూర్ మచిలీపట్నం. నారాయణపురం అయితే వచ్చేసాం. నారాయణపురం తర్వాత మనం వెళ్ళి మెయిన్ జంక్షన్ లో కలుస్తాం. అదే పెనుకొండ జంక్షన్ కి మెయిన్ లైన్ లోకి కలిసిపోయింది. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం పెనుకొండ జంక్షన్ కి. ఎంతైనా జంక్షన్ రూట్స్ భలే ఉంటాయండి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ బెంగళూరు భువనేశ్వర్ అరకు ఎల్లంక స్పెషల్ బండి పెనుకొండలో తగిలింది. ఎంత ఖాళీగా ఉందో ట్రైన్. పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషన్ చూడడానికి చాలా బాగుందండి. ఈ జర్నీలో మీకు ఎన్ని ట్రైన్లు చూపించినా వందే భారత్ చూపించబోతే ఆ కిక్ రాదు కదా. ఇప్పుడు మనం ప్రయాణించబోయే లైన్ లో వందే భారత్ కూడా నడుస్తుంది యశ్వంతపూర్ కాచిగూడ వరకు. ఆ ట్రైన్ కూడా మీకు చూపిస్తాను. మేబీ నాకు తెలిసి పెనుకొండ జంక్షన్ లో మన ట్రైన్ పక్కన పెట్టి వందే భారత్ సిగ్నల్ అయితే ఇస్తారు. సర్ర మనకు చెల్లిపోతూ ఉంటది అలా. పెనుకొండ జంక్షన్ నుంచి అయితే మనకి సిగ్నల్ వచ్చేసింది. మన బండి ఉన్న క్రేజ్, మన బండికున్న స్టఫ్ కి వందే భారత్ గురించి ఎదురు చూస్తుంది అనుకున్నారా ఏంటి? వెనకాల కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ వస్తుంది అని చెప్పాను కదా, దానికే లైన్ క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ మన బండినే పంపిస్తున్నారు. వందే భారత్ గురించి ఆగుద్ది అనుకున్నారా? ఆగదు. చూసారా, మన బండి గురించి వందే భారత్ వెయిటింగ్ అట్టు ఉంటది. ఒక్క మెమో ట్రైన్ గురించి వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్ రైలు అవుటర్ లో వెయిట్ చేస్తుందా? నేను నమ్మలేకపోతున్నానయ్యా, నమ్మలేకపోతున్నా. చక్కర్లపల్లె రైల్వే స్టేషన్ కి వచ్చేసాం మనం. మల్గూరు రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. చక్కర్లపల్లె దాటిన తర్వాత మాల్గూరు రైల్వే స్టేషన్ కి మన ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం అయితే మన బాలయ్య గారు ఊరైన హిందూపూర్ కి అయితే వెళ్ళిపోదాం. పదండి. బాలయ్య బాబా గారు వచ్చేస్తున్నాం. మేము వచ్చేసామండి. బాలయ్య గారు ఊరు వచ్చేసాం. బాలయ్య గారు ఊరు వచ్చేసాం. హిందూపూర్. జై బాలయ్య, జై బాలయ్య. మొత్తం క్రౌడ్ అంతా దిగిపోవడం జరిగిపోయింది, మళ్ళీ ఎక్కడం కూడా జరిగిపోయింది. అండ్ మన ట్రైన్ ఆపరేటింగ్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే. బట్ అక్కడ చూడండి మీరు, ఈస్ట్ కోస్ట్ రైల్వే అని రాస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి రేక్ తెచ్చుకుని సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళు ఈ ట్రైన్ ని నడుపుకుంటున్నారు అనమాట. డాక్టర్ అంబేద్కర్ నగర్ యశ్వంతపూర్ నుంచి డాక్టర్ అంబేద్కర్ నగర్ అయితే వెళ్తుంది. అంబేద్కర్ ఎక్స్ప్రెస్ అది. అండ్ హిందూపూర్ నుండి మన ట్రైన్ కి అయితే సిగ్నల్ వచ్చేసింది. జై బాలయ్య. దేవరపల్లి రైల్వే స్టేషన్ కి స్వాగతం. దేవరపల్లి రైల్వే స్టేషన్ కి కరెక్ట్ గా మన ట్రైన్ 4 గంటల 37 నిమిషాలకు రావాలి. బట్ టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 5 గంటల 30 నిమిషాలు అయితే అయింది. మన ట్రైన్ గంట డిలేలో నడుస్తుంది. ఇప్పటి వరకు మన ట్రైన్ కవర్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 135 కిలోమీటర్లు. టోటల్ గా మన ట్రైన్ వచ్చేసి 235 కిలోమీటర్లు కవర్ చేయాలి. అనంతపురం నుంచి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ వరకు కూడా. ఇంకా మనకి 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్. అనంతపురం నుండి దేవరపల్లి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టాప్స్ మన ట్రైన్ అయితే ఆగి వెళ్ళిపోతుంది అనమాట.
అండ్ ఇప్పుడు దేవరపల్లి దాటిన తర్వాత మనమైతే కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం. మన ట్రైన్కి కథనం కూడా మొత్తం మారిపోద్ది అనమాట. యలహంక నుండి కాచిగూడ ఎక్స్ప్రెస్. కర్ణాటకలో మొదటి స్టాప్ అయిన విదురా స్వస్థకి వచ్చేసాం అనమాట. యాక్చువల్గా ఈ ట్రైన్ కి అనంతపురం నుండి దేవరపల్లి వరకు కూడా 13 స్టాప్లు అయితే ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ లో. ఇక కర్ణాటకలో చూసుకుంటే ఈ విదురా స్వతహ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ వరకు కూడా 13 హాల్ట్లు అయితే ఉంటాయండి. సోర్స్ నుండి ఎండింగ్ వరకు కూడా ఈ ట్రైన్ 26 స్టాపులు అయితే ఆగుతుందండి. కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత వెల్కమింగ్ గా గూడ్స్ ట్రైన్ ఎదురొచ్చిందండి. మన ట్రైన్ వచ్చేసి ఆంధ్ర దాటి కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత లోపల సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది, కిలకిల్లా ఆడుతున్నారు లేండి ప్రజలు. గౌరీపెట్టనూరు నుంచి క్రౌడ్ చూడండి, ఎక్కడో తిప్పడానికి తీసుకెళ్తున్నారండి ఈ ఎల్హెచ్బి రేక్ని. అక్కడైతే అన్రిజర్వ్డ్ కోచ్ కూడా ఉంది, మొత్తం పకడ్బందీగా తీసుకెళ్తున్నారు దీన్ని ఎక్కడికో మరి. సోమేశ్వర రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. బట్ స్టేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది, చాలా గ్రీనరీగా ఉంది. రైల్వే స్టేషన్ చిన్నగా ఉంది బట్ క్యూట్ గా ఉంది. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 5:52 అయితే అయ్యింది. సోమేశ్వర తర్వాత మనం కొన్ని రైల్వే స్టేషన్లు అండి దాటుకుని యలహంక జంక్షన్ లో అయితే మళ్ళీ కలుసుకుందాం. స్టార్ట్ అయిపోతున్నాం మనం సోమేశ్వరం నుండి. వెల్కమ్ టు యలహంక జంక్షన్. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 7 గంటల సమయం అయితే అయిందనమాట. ట్రైన్ అయితే గంట సేపు డిలే. ఇందాక మనం సోమేశ్వరం తర్వాత కొన్ని స్టేషన్స్ అయితే దాటుకుని యలహంక జంక్షన్ కి వచ్చాం కదా. తొండేబావి, మక్కలిదుర్గ, ఓదరహల్లి, దొడ్బల్లాపూర్, రాజన్ కుంటే తర్వాతనే మనం యలహంక జంక్షన్ కి వచ్చాం అనమాట. ఈ మధ్యలో మన ట్రైన్ ఈ స్టాప్స్ అనేది తీసుకుంది. యలహంక జంక్షన్ అండ్ మన ట్రైన్ అయితే యలహంక జంక్షన్ దాటిన తర్వాత కొన్ని డైవర్షన్ అయితే తీసుకుని కేఎస్ఆర్ బెంగళూరు సిటీ అయితే వెళ్తుంది. యలహంక జంక్షన్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు యశ్వంత్పూర్ మీదుగా. కానీ మన ట్రైన్ వచ్చేసి బయప్పనహల్లి, బెంగళూరు ఈస్ట్, బెంగళూరు కంటోన్మెంట్ జోన్ మీదుగా కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి అయితే వెళ్తుంది అనమాట. బెంగళూరు సిటీ మొత్తానికైతే మనం బయప్పనహల్లికి అయితే చేరుకున్నాము. అండ్ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లోను కర్ణాటకలోను ఈ ట్రైన్ కి మంచి జనాదరణ అయితే ఉందండి. స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మనం బయప్పనహల్లి నుండి. ఇక మన ట్రైన్ కి లాస్ట్ స్టాప్ లైన బెంగళూరు ఈస్ట్, బెంగళూరు కంటోన్మెంట్ జోను, దాని తర్వాత కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్. బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మెమో ట్రైన్ మజాక చూడండి, అసలు ఐసీఎఫ్ రేక్ ఫుల్ అదే కలర్ తో మెమో. ఇలాంటివి చూసినప్పుడు చూడచక్కడగా అనిపిస్తాయండి మనసుకి. 10 నిమిషాల నుండి బండి ఆపారు ఆ బండి గురించి. ఆ బండి వచ్చింది, మన బండి బయలుదేరింది. ఈ పాటి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ చేరుకోవాలి. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 7:50 అయింది. కరెక్ట్ గా 8:04 బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దాటుకుని మనమైతే కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ కి చేరుకుంటున్నాము. ఆహా, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ లోపలికి ఎంటర్ అవుతున్న ముందే మనకి ఉద్యాన్ ఎక్స్ప్రెస్ వెల్కమ్ చెప్పింది అనమాట. కరెక్ట్ గా 8:09 అయితే మనం కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ చేరుకున్నాం. ఇక ఓవరాల్ గా మనం అయితే అనంతపూర్ నుండి బెంగళూరు, కేఎస్ఆర్ బెంగళూరు వరకు కూడా ప్రయాణం అయితే చేసామండి. ఎండ్ టు ఎండ్ జర్నీ. ఓవరాల్ గా మనం అనంతపూర్ నుండి బెంగళూరు లోపు 5:10 అయితే ఈ ట్రైన్ లో మనం జర్నీ చేసాం. సో ట్రైన్ జర్నీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. నేను చెప్తున్నాను, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. ప్రతి ఊర్లో కూడా, అది ఏ స్టేట్ కానివ్వండి, ఏ ఊరు కానివ్వండి, ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారంటే ఈ ట్రైన్ అంత బాగా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు ఇప్పటి వరకు ఈ అనంతపూర్ బెంగళూరు మెమూ ట్రైన్ లో జర్నీ చేశారో లేదో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ మరొక వ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.